క్లూ టుడే న్యూస్కు స్వాగతం. కొడంగల్ మున్సిపల్ పరిధిలోని లాహుటి కాలనీ పార్క్ నుంచి బాపల్లి తండా రోడ్డు జంక్షన్ వరకు రోడ్డు విస్తరణలో భాగంగా భూసేకరణ గ్రామసభను స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి అధ్యక్షతన రోడ్డు విస్తరణలో ఇల్లు, దుకాణాల సముదాయాలు కోల్పోతున్న బాధితులతో అధికారులు అభిప్రాయాలు సేకరించారు. ఏం కావాలి రోడ్ ఒక్కటి ఉంటే సరిపోదు. ఏం కావాలి ఆగండి, అడుగుతాను. రోడ్ ఒక్కటి ఉంటే సరిపోతుందా? అది సంతకాలు పెట్టండి. సో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టండి. ఓకే, మీకు అవకాశం ఇస్తాను. మీరు చదివి చెప్పడానికి అవకాశం ఇస్తాను. ఎప్పుడు ఓకే, జనాలే లేరు. ఓకే, ఇది పోయిందనుకో కొడంగలే లేదు. ఎట్లా ఉంటుందండి? ఒక రోడ్డు వైడింగ్ చేస్తే ఇక కొడంగల్లే లేదంటే ఎట్లా? వచ్చి చూశానండి, వచ్చి చూశాను, ప్రాక్టికల్ గానే చూశాను. చూసే మాట్లాడుతున్నా, చూడకుండా మాట్లాడట్లేదు. ఓకే, కూర్చోండి కూర్చోండి, చదివి వినిపిస్తాను. కూర్చోండి, మాట్లాడుతులేండి. కూర్చోండి కూర్చోండి. ఓకే, అందరు చెప్తారు, అందరు అదే మాట చెప్తారు. మీరు ఏ అభిప్రాయం చెప్పినా గ్రామ సభలో సంతకం పెట్టాక అభిప్రాయం చెప్పేదానికే అది ఉంటుంది. మీరు అభిప్రాయం చెప్తే మీ పేర్లు సంతకాలు ఏ పిల్ల కన్సల్ట్ చేస్తారు? ఏమంటారు? మీరు సంతకాలు పెట్టండి. మీరు రాసేది కూడా గ్రామ సభలో అటెండ్ అయ్యి మా అభిప్రాయం ఈ విధంగా తెలియజేసినట్టు ప్రతి మీ పేరుతో సహా రాస్తాం. వల్ల మినిట్స్ ఎవరేం మాట్లాడింది ఏమని మినిట్స్లో చేసి పంపిస్తారు. చూడండి, మీకు బుక్ వచ్చినప్పుడు అది గ్రామ సభనే ఉంటుందండి. వేరే పోతుంది. గుడి పక్కన ఆల్రెడీ 40 ఫీట్ల రోడ్ ఈ రోడ్డు అనుసంధానం చేసిండ్రు. ఆ రోడ్డు కాకపోతే 40 ఫీట్లకు ఇంకొక 20 ఫీట్లు ఇదే రోడ్ అటాచ్ చేసి 60 ఫీట్లు అనుకున్నాం ఫస్ట్. కాబట్టి మీరు గ్రామంలో 60 ఫీట్ అంటే చాలా పెద్ద వద్దని చెప్పి మళ్ళీ 50 ఫీట్లకు తగ్గించడం దాని రోడ్ని. 50 ఫీట్ల లెక్క ప్రకారమే రోడ్డు గుడి పక్కలకి వెళ్ళి బాపల్లి తాండా చౌరస్తా పోతారు. గుడి కాకుండా రోడ్డు ఉన్నది పక్కది డెవలప్మెంట్ కొడంగల్కు కొత్త వాళ్ళు వచ్చే ప్రసక్తి లేకుండా ఇప్పుడు దయచేసి అర్థం చేసుకున్నా కూడా కొడంగల్ రౌండ్లో ఇప్పుడు నేను మొన్న చెకప్ చేస్తుంటే 16 చౌరస్తాలు వచ్చినాయి. అంటే కొత్త వాళ్ళు వచ్చినా బయట నుంచి బయటకే పోతాం. షాప్ ఇప్పుడు కానీ కిరాణా దుకాణం, చికెన్ షాపు, మటన్ షాపు, ఇందులో నాలుగు వాళ్ళు వచ్చారని తీసుకోవచ్చు సార్. ఈ విధంగా రోడ్లు అయితే కూడా డెవలప్మెంట్ అంటే సరౌండింగ్ డెవలప్మెంట్ కాదు సార్. ప్రాపర్లో మంది కూడా ఏదైనా వాళ్ళకు ఉపాధి ఇస్తే అది డెవలప్మెంట్. దాంతోపాటు ఇది చెప్తే వస్తుంది. ఇప్పుడు పురాతన ఇల్లు ఉన్నాయి సార్, ఉన్నది మావి ఇల్లు మేము కట్టుకోవాలి. మళ్ళీ అంటే ఈ 2వ విషయం అభివృద్ధి అంటే ఏంటి జవాబు చెప్పండి అంటే ఇది అభివృద్ధి అని చెప్పాను. మేము అభివృద్ధి చేస్తామని ఆ మాట ఇచ్చాకే మేము అందరూ జనం వెంటబడి మేము చెప్తాం సార్. కాలం మేము ఆయన ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు టెంపుల్ కోసం రోడ్ అయింది, బాపల్లి తాండా ఊరికి రోడ్ అదొక్కరు ఫస్ట్ క్లియర్ చేయండి. ఎందుకంటే ఇంకోటి సార్, రోడ్ ఉన్నప్పుడు స్టేట్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఇంటికాడ నుంచి టెంపుల్ రోడ్ స్టేట్ పోవాలి, గుడి తర్వాత రోడ్ స్టేట్ పోవాలి. మరి కమాలకు వచ్చాక మనం ఉంపుడు తిరిగి మన అక్కడ పాత కలుపుకి ఎందుకు అవుతుంది? దాని క్రియేట్ మర్చిపోతుంది. గుడి గోడ నుంచి సార్ మొత్తం లేకపోతే మీ ఇండ్లు ఇస్తున్నామని లేకపోతే ఇంత పరిహారాన్ని ఒప్పుకుంటున్నామని ఏంటంటుంది కాదు. చట్ట ప్రకారంగా గ్రామ సభ నిర్వహించాలి. నోటిఫికేషన్ ఇచ్చాము, ఎవరిది ఎంత పోతుందో మీకు తెలుసు. ఆల్రెడీ 187 వ్యక్తులు, అదేవిధంగా 137 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ ఉంది, హౌసెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది తెలుసు. కానీ కాబట్టి మొట్టమొదటిసారిగా గ్రామ సభ కండక్ట్ చేస్తున్నప్పుడు మీరందరూ కూడా సంతకాలు పెడితే ఈ గ్రామ సభ జరిగినట్లుగా ఉంటుంది. మీరిచ్చే సూచనలకు కూడా ఒక వెలుగు ఉంటుంది. మీరు సంతకాలు పెట్టకుండా మీరు సూచనలు అంటే కాదు, ప్రతిదీ కూడా
ఈ గ్రామ సభలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మేము అన్నీ కూడా నోట్ చేసుకుంటాము. అది రెజల్యూషన్ ప్రకారంగా చేసి కలెక్టర్ గారికి పంపిస్తాము. కలెక్టర్ నుంచే ఆ తర్వాత గవర్నమెంట్కి వెళ్తుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క చట్టాన్ని తర్వాత ఈ గ్రామ సభ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మా వాళ్ళు వస్తారు. ఆ గ్రామ సభ రిజిస్టర్లో సంతకాలు పెట్టండి. మళ్ళీ మేము చెప్పిన తర్వాత మేము చదువుతాము ఇప్పుడు ఎవరెవరు దీంట్లో ఎఫెక్ట్ అవుతున్నారు అనేటువంటిది. ఇక్కడ RFCT LARR అంటే ఈ ల్యాండ్ ఎక్వేషన్ తర్వాత పునరావాస చట్టం 2013 అనుగుణంగా ఈ భూసేకరణ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మేము నోటిఫై చేశాం. ఆ నోటిఫై చేసినటువంటి పేర్లు చదివి వినిపించి దాంట్లో పేర్ల తప్పులు కానీ ఎక్స్టెంట్లో తప్పులు కానీ ఏదైనా ఉన్నట్లయితే వాటిని సరిచేసి మళ్ళీ ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే అప్పుడు మీకు మిగతా పేమెంట్ విషయాలు మిగతా అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ లోపల నెగోషియేషన్స్ కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మీరు మాకు సహకరించి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గ్రామ సభలో వాళ్ళు భూమి పోయినా పోకపోయినా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంగణంలో కూర్చున్న వాళ్ళు సంతకాలు పెట్టండి. ఓకేనండి? కోసం సభ పెట్టాం. ఈరోజు మీరు వచ్చింది మీ అభిప్రాయాలు తెలియజేసిందని ప్రతి ఒక్కటి మేము మినిట్స్ నోట్ చేసుకుంటాం. మీరు ఈ సభకు వచ్చినట్టు అటెండెన్స్ షీటే మీరు సంతకం పెట్టేది. మీరు ఏం కన్సెంట్ ఇస్తలేరు, ఏం లేదు. ఈ సభలో మీరు అటెండ్ అయ్యి మీ అభిప్రాయాలు వెలిబుచ్చినాయి అన్నీ ప్రతిదీ నోట్ చేసుకొని అధికారుల దృష్టికి ఇక్కడ సార్ లెవెల్ అయితే సార్ లేదు, లేకపోతే అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. అభిప్రాయ సేకరణ మాత్రమే ఇది, ప్రజాభిప్రాయ సేకరణ. కాబట్టి అటెండెన్స్ షీట్స్లో మీరు సంతకం పెట్టడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలదు. థ్యాంక్ యూ సార్. అభివృద్ధి చెందితేనే ఇవాళ అన్నీ అభివృద్ధి చెందుతాయి అనే ఒక ఉద్దేశంతో కూడా ఇవాళ మన కొడంగల్ టౌన్లో ఊర్లో పోయే రోడ్డు కూడా అభివృద్ధిలో భాగంగానే ఇవాళ ఈ మీటింగ్కు పిలవడం జరిగింది. కాబట్టి మీరందరూ తగిన సూచనలు సలహాలు ఇస్తే దాని అధికారులు దృష్టిలో ఉంచుకొని దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు రోడ్డుకు ఊరు మధ్యలో నుంచి ఇంత పెద్ద డబుల్ రోడ్డు వేయడము, ఆ తర్వాత జంక్షన్లు ఏర్పాటు చేయడము, ఆ తర్వాత ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇక్కడికి తీసుకొని రావడము, అదేవిధంగా మీ అందరికి కూడా తెలుసు, ముఖ్యంగా కొడంగల్ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి టెంపుల్ 2వ తిరుపతిగా, కొడంగల్ తిరుపతిగా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటిది దేవాలయము మన కొడంగల్లో ఉన్నందుకు మన అందరికీ కూడా గర్వకారణం. అలాంటి యొక్క టెంపుల్ని కొన్ని వందల కోట్ల ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు. దానికి అప్రోచ్ రోడ్డు కొరకు కేవలము 2 ఎకరాల 7 గుంటల స్థలాన్ని అప్రోచ్ రోడ్డు కింద ఈరోజు మేము తీసుకుంటున్నాం. 11,770 స్క్వేర్ యార్డ్స్. దీన్ని పట్టుకొని కొడంగల్ మొత్తం తీసుకుంటారా అని అంటే ఇక్కడ మీరు పార్టీలకు అతీతంగా మాట్లాడండి. ఇక్కడ గ్రామం యొక్క, పట్టణం యొక్క, మున్సిపాలిటీ యొక్క అభివృద్ధిని కాంక్షించి మాట్లాడండి. ఒకరు గట్టిగా వాయిస్ ఇచ్చేసి చేతులు ఎత్తండి అని అంటే అందరు ఇక్కడ ఎవరు కూడా చేతులు ఎత్తలేదు. దీంట్లో అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. అభివృద్ధిని నిరోధించడానికి కొంతమంది ఉంటారు గ్రామంలో. ఓకే, మీ యొక్క ఆస్తులు పోవచ్చు, లేకపోతే ఇళ్ళు పోవచ్చు, కానీ ఒక అభివృద్ధి పని చేసేటప్పుడు కొంతమంది నష్టపోతారు. ఆ నష్టం వల్ల కొన్ని వందలాది మంది ఊరంతా పట్టణం అంతా కూడా లబ్ధి పొందుతుంది. ఈరోజు ఒక 187 మంది త్యాగఫలం ఒక టెంపుల్కి ఒక అప్రోచ్ రోడ్ వచ్చేసి ఒక కొడంగల్ ప్రాంతానికి ఒక పెద్ద పట్టణం యొక్క దిశానిర్దేశం చేయడానికి అవకాశం ఉంటుంది. అదెందుకు అర్థం చేసుకోవట్లేరు? మీరు పోతుంది, నేను కాదనట్లేదు. సో మీ యొక్క ఇల్లు పోతుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది. దానివల్ల పట్టణం యొక్క దిశానిర్దేశము, అదేవిధంగా దాని యొక్క అభివృద్ధి ఎంతో మారిపోతుంది. కాబట్టి ఈ చేసేటటువంటి ఒక మంచి కార్యంలో దయచేసి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నాను. ఈరోజు మరి దేవాలయానికి ఒక అప్రోచ్ రోడ్డు కొరకు మాత్రమే కూర్చోండి. 2 ఎకరాల 7 గుంటల